ఏ మమ్మీ, కడుపు చల్లగా ఉండదా మీకు? జరిగిందేదో జరిగిపోయి ఉండాది. మా వల్ల మీకు జరిగిన అన్యాయానికి నిన్ను కోడల్ని చేసుకోవాలని మా అన్న అనుకునేటోడు. వద్దునా వద్దునా అని ఎంత చెప్పినా గాని నా మాట వినలేదు. సరే, ఎట్నో ఆయనకి నచ్చినట్టు చేసుకుంటాడులే అని నేను ఊరుకుంటే, ఇప్పుడు నీ కోసమని మా అబ్బోడిని ఇంట్లో నుంచి పంపించేసినాడు. వాడు లేకపోతే మీరు నిమ్మలంగా ఉంటారా? నా అల్లుణ్ణి మండపంలో లేకుండా చేసి నువ్వు పెళ్లి చేసుకుందా అనుకుంటుండావా? ఇదిగో చెప్తుండాను, వాడు ఉంటేనే ఈ ఇంట్లో సందడి. నా అల్లుడు లేకుండా ఈ పెళ్లి ఎట్లా జరుగుతాదో నేను చూస్తాను. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మా అబ్బోడు మళ్ళీ ఈడుండాలా. వాడు కానీ లేడంటే ఈ సంగీత్ జరగదో, రేపు పెళ్లి కూడా జరగదో చెప్తుండాను. చిన్న పొరపాటు చేసుండాడని ఆ తప్పుని పట్టుకుని వాణ్ణి ఈ విధంగా సతాయిస్తుండారే. రేపు పెండ్లయ్యి ఇంట్లో అడుగు పెట్టినావంటే వాణ్ణి బతకనిస్తావా నువ్వు? ముందు నుండి మీ విషయంలో మా అన్నకి నేనేం చెప్పినా నా మాట వినడం లేదు. నాకైతే మా అబ్బోడు ఫంక్షన్లో ఉండాలా, రేపు పెండ్లిలో ఉండాలా. వాడు లేడంటే మాత్రం చెప్పుండాను కదా, ఏది జరగదు. జరిపించాలని మీరనుకున్నా ఎట్లా జరిపిస్తురో నేను చూస్తాను.